అందరికి కృష్ణాష్టమి స్పెషల్ గా అటుకుల పాయసాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్ అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకుని వడగట్టేసుకోండి. ఈ అటుకుల్ని మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఏ కప్పుతో అయితే మనం అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పాక పచ్చి పాలని వేసుకొని మిక్స్ చేసేసుకోండి. కొద్దిసేపటికి పాలని కూడా పీల్చుకొని ఈ విధంగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకుని ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే అరకప్పు దాకా బెల్లం, పావు కప్పు వాటర్ని వేసుకొని బెల్లం పూర్తిగా కరగనిచ్చేసేయండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసేసుకొని అటుకుల్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుందండి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే అటుకులు అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. పైన నెయ్యి వేసేసుకొని కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ రెడీ.